రీసెంట్ డేస్ చాలా వరకు హీల్ పెయిన్ అనేది చాలా కంప్లీట్ మేజర్ ప్రాబ్లమ్ అన్నమాట. లేడీస్ లో కావచ్చు, జెంట్స్ లో కావచ్చు, లైక్ సర్జన్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, లాంగ్ స్టాండింగ్ పీపుల్ కి హీల్ పెయిన్ అనేది చాలా ఎందువల్ల వస్తుందంటే ఒకటి సడన్ ఓవర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు సపోజ్ లైక్ బాడీ వెయిట్ బరువు తగ్గించాలనుకునే వాళ్ళు ఎక్కువ ఒకేసారి ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది హీల్ పెయిన్ రావడానికి ఎక్కువ ఆస్కారం. ఇంకొకటి రెండోది వచ్చి వైటమిన్ డి డిఫిషియన్సీ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఆఫ్ హీల్ పెయిన్. దానికి ప్రివెన్షన్ ఎలా చేయాలంటే ప్రాపర్ ఫుట్ వేర్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ అండ్ మెయింటైన్ ద వైటమిన్ డి డిఫిషియన్సీ. ఇవన్నీ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తే లాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేసి ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ చాలా వరకు తగ్గించాలి. స్లో గ్రాడ్యువల్లీ టు ఇంప్రూవ్ ది రెగ్యులర్ యాక్టివిటీస్, దెన్ ఓన్లీ ఇట్ విల్ రెడ్యూస్ ద హీల్ పెయిన్. రీసెంట్ డేస్ చాలా వరకు హీల్ పెయిన్ అనేది చాలా కంప్లీట్ మేజర్ ప్రాబ్లమ్ అన్నమాట. లేడీస్ లో కావచ్చు, జెంట్స్ లో కావచ్చు, లైక్ సర్జన్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, లాంగ్ స్టాండింగ్ పీపుల్ కి హీల్ పెయిన్ అనేది చాలా ఎందువల్ల వస్తుందంటే ఒకటి సడన్ ఓవర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు సపోజ్ లైక్ బాడీ వెయిట్ బరువు తగ్గించాలనుకునే వాళ్ళు ఎక్కువ ఒకేసారి ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది హీల్ పెయిన్ రావడానికి ఎక్కువ ఆస్కారం. ఇంకొకటి రెండోది వచ్చి వైటమిన్ డి డిఫిషియన్సీ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఆఫ్ హీల్ పెయిన్. దానికి ప్రివెన్షన్ ఎలా చేయాలంటే ప్రాపర్ ఫుట్ వేర్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ అండ్ మెయింటైన్ ద వైటమిన్ డి డిఫిషియన్సీ. ఇవన్నీ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తే లాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేసి ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ చాలా వరకు తగ్గించాలి. స్లో గ్రాడ్యువల్లీ టు ఇంప్రూవ్ ది రెగ్యులర్ యాక్టివిటీస్, దెన్ ఓన్లీ ఇట్ విల్ రెడ్యూస్ ద హీల్ పెయిన్.